రాసిన ఉత్తరాలు చదువుతుంటే, కలిసిన వారి గోడు వింటుంటే ఏదో తెలియని అలజడి. రామోజీరావు గారు, అలజడి, అదే అలజడి నా చేత పేపర్ పెట్టించింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. ప్రస్తుతం రాజకీయాలకు ఈ అలజడి అవసరం అనిపిస్తుంది. ఎటు చూసినా అవినీతి, అసమర్థత, ఆశ్రిత పక్షపాతం, ఖరీదైన బానిసత్వం. మన తెలుగు వాళ్ల వెన్నెముకల్ని ఢిల్లీలో వేలం వేస్తున్నారు. పోలింగ్ నుంచి రావాల్సిన ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి పోస్ట్ బాక్సుల్లో వస్తున్నారు. వాళ్ళు అధిష్టానం అవసరాలు మాత్రమే తీరుస్తున్నారు. విశాఖ ఉక్కుకి శంకుస్థాపన చేసి 11 ఏళ్లైంది. ఇప్పటికీ నేల చదును కాలేదు. ఏడాదికి 3 పంటలు పండే ఆంధ్రదేశం ఆకలి చావుల్లో అగ్రస్థానంలో ఉంది. మన తెలుగు జాతి దేశంలో ఇర్రెలవెంట్ అయిపోయిందండి. ఇక్కడ మేము ఉన్నామని దేశం చెవులు మారుమోగేలా చెప్పాలి. రాసిన ఉత్తరాలు చదువుతుంటే